ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సూర్యాపేట జిల్లా మునుగాల మండలం బరాకత్గూడెంలో ఆస్తి తగాదాలతో తన అక్క బావ మేనకోడళ్లపై హత్యాయత్నం చేశాడు ఒక వ్యక్తి. తన సోదరితో పాటు ఇద్దరు మేనకోడలను ట్రాక్టర్తో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించాడు ఉపేందర్ రెడ్డి. పంట చేలో ట్రాక్టర్తో హార్వెస్టర్ను ఢీకొట్టి డ్రైవర్ను హత్య చేసేందుకు ప్రయత్నించాడు ఉపేందర్ రెడ్డి. వరికోత మిషన్ రన్నింగ్లో ఉండగానే డ్రైవర్ని కిందకు దించి ట్రాక్టర్తో తొక్కించే ప్రయత్నం చేశాడు. పొలం పంచాయతీలో కూతురు ఆమె కుటుంబ సభ్యులపై హత్యాయత్నం చేయించింది మరెవరో కాదు, తల్లే. కొడుకు తల్లి ఏకమై ఆమెను ఆమె కూతురును చంపేందుకు ప్రయత్నించారు. కూతురుతో పాటు అల్లుడిపై కూడా హత్యాయత్నం చేశారు. త్రుటిలో తప్పించుకున్న బాధితులు మునుగాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా తిరువూరులో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి అయిన ఉపేందర్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూర్యాపేట జిల్లా మునుగాల మండలం బరాకత్గూడెంలో ఆస్తి తగాదాలతో తన అక్క బావ మేనకోడలపై హత్యాయత్నం చేశాడు ఒక వ్యక్తి. తన సోదరితో పాటు ఇద్దరు మేనకోడలను ట్రాక్టర్తో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించాడు ఉపేందర్ రెడ్డి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ మనకు అందిస్తారు. విజయభాస్కర్, ఆస్తి పంచాయతీలో 18 కుటుంబాల్లో వివాదాలకు కారణమవుతున్నాయి. తల్లి చేసిన ఒక నిర్వాహకం ఇద్దరు అక్క పిల్లల మధ్య ఆస్తి వివాదానికి కారణమైంది. ఈ రోజు మునగాల మండలం బారాకత్గూడెంలో తల్లి కొడుకులు కలిసి తన అక్క అల్లుడు హత్యాయత్నానికి పాల్పడ్డారు. అల్లుడు కూతురుతో పాటు మేనకోడలపై కూడా హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ పంచాయతీ అంతా కూడా మునగాల మండలం బారాకత్గూడెంలో ఒక వ్యవసాయ భూమి వద్ద జరిగింది. గత కొంత కాలం నుంచి కూడా ఇటు కూతురు అల్లుడు తల్లి కొడుకుల మధ్య ఆస్తి వివాదం కొనసాగుతుంది. డబ్బుల పంపిణీతో పాటు ఇటు బంగారానికి సంబంధించిన ఆస్తి వివాదం కొనసాగుతుంది. ఈ వివాదం నేపథ్యంలోనే ఈ రోజు వాళ్ళ వ్యవసాయ క్షేత్రం వద్ద గొడవ జరిగింది. గొడవలో తల్లి కొడుకు ఒకటే, ఇద్దరు అక్క కోడళ్ళు మేనకోడలపై దాడికి పాల్పడ్డారు. అక్కడ ఉన్న ట్రాక్టర్ తో ఢీకొట్టి వారిని హత్య చేసే ప్రయత్నం కూడా చేశారు. ఈ విషయం స్థానికులు వెంటనే గమనించారు. అక్కడి నుంచి అందరినీ కూడా గొడవను సద్దుమణిగేలా చేయడంతో పాటు వెంటనే బాధితుల్ని కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరింది. ఉపేందర్ రెడ్డి ఎవరైతే నిందితుడు ఉన్నారో నిందితుడు ఏపీలోని తిరువూరులో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ ఆస్తి వివాద నేపథ్యంలోనే అతను ఈ రోజు ఇక్కడికి రావడం, తల్లితో కలిసి తన అక్కపై తన దాడికి పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. ఈ విషయం పైన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మొత్తంగా తల్లి కొడుకు కలిసి తన సోదరిపై జరిపిన హత్యాయత్నం సూర్యాపేట జిల్లాలో కలకలం రేపుతుంది. గతంలో కొద్ది రోజుల క్రితం ఎవరికి తెలియకుండా తల్లి ఇచ్చిన డబ్బులు బంగారం వ్యవహారమే ఈ పంచాయతీ కారణంగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో హత్య వరకు వెళ్ళడం, అంటే కూర్చొని మాట్లాడుకోవాల్సిన పంచాయతీలో ట్రాక్టర్లతోనూ హార్వెస్టర్లతోనూ ఇటు కూతుళ్లను అల్లులను మేనకోడలను చంపే ప్రయత్నం చేయడం తీవ్ర కలకలం అయితే రేపుతుంది. ప్రస్తుతం ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉపేందర్ రెడ్డి పరారీలో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అక్షయ. విజయభాస్కర్.